అందరికి నమస్తే. హైడ్రా తగ్గేదే లేదు, ఎవ్వరిని వదిలేయలేదు. అసలు మేము అందరి మీదకి బుల్డోజర్స్ పంపుతాం, అందరినీ కులగొట్టిచ్చేస్తామని చెప్తున్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి ఎంఐఎం రూపంలో బ్రేక్ పడ్డది. ఎంఐఎం వాళ్ళతోనే పరిశాన్ వచ్చింది. ఎంఐఎం వాళ్ళు కలిసిండ్రు, మాట్లాడినరు, అన్నీ అయిపోయినాయి. వాళ్ళ మనుషులు వచ్చి మాట్లాడిపోయారంట, ఢిల్లీకి వెళ్ళి ఫోన్లు చేయించారంట. దానికోసం అని చెప్పేసి ఆ ఎంఐఎం వాళ్ళ కాలేజీ దగ్గరికి పోవద్దు, ఎంఐఎం వాళ్ళ వ్యవహారం ముట్టుకోవద్దు. అందుకే కదా ఫాతిమా ఉమెన్స్ కాలేజ్ విషయాన్ని పక్కన పడేసారు. కుంటి సాకులు చెప్పి, కుంటి సాకులు అవి. ఒకవేళ విద్యా సంవత్సరం నష్టపోవద్దు విద్యార్థులు అనే విషయంతోనే ఎంఐఎంకు టైం ఇస్తే మరి మిగతా ఇన్స్టిట్యూట్స్కి ఎందుకు ఇవ్వలే టైం? ఒకసారి ఆలోచించండి. మిగతా వాళ్ళకి ఎందుకు టైం ఇవ్వలేదు? మిగతా వాళ్ళకి టైం ఇవ్వలేదు. ఇప్పుడు ఎంఐఎం వాళ్ళది నోటీసులు ఇచ్చి ఆగిపోయిన తర్వాత 28వ తేదీన మర్రి లక్ష్మారెడ్డి కాలేజ్ వాళ్ళు, మర్రి రాజశేఖర్ వాళ్ళు ఉన్నారు కదా, వాళ్ళకి నోటీసులు ఇచ్చారు. పల్లా రాజేశ్వర రెడ్డికి నిన్న కాదు మొన్ననే కదా నోటీసులు ఇచ్చింది. అంటే ఎంఐఎం విషయంలో విద్యార్థుల కోసం అని చెప్తున్న వాళ్ళు ఈ కాలేజీల విషయంలో ఎందుకు విద్యార్థుల గురించి ఆలోచించలేదు? ఇక్కడ ఏంది తేడా తెలుసా? ఢిల్లీకి వెళ్ళి ఫోన్లు రావడమే కుంటి సాకు. విద్యార్థుల కోసం అనేది కుంటి సాకు. వీళ్ళు కూలగొట్టాలనుకుంటే చాలా కాలేజీలు ఉన్నాయి, అవన్నీ చాలా ఉన్నాయి. ఆంధ్ర రాష్ట్రానికి సంబంధించిన వాళ్ళ చాలా ఇంజనీరింగ్ కళాశాలలంతా కూడా అక్కడ ఉన్నాయి, గండిపేటలో ఉన్నాయి. ఇంజనీరింగ్ కాలేజీలు చాలా చాలా ఉన్నాయి గండిపేటలో. గండిపేట ఎఫ్టీఏలు లేకపోతే 111 జీవో ఏదో ఖచ్చితంగా తగులుతారు వాళ్ళు. కానీ ఎంఐఎం, ఇప్పుడు ఎంఐఎం కోసం వీళ్ళందరిని వదిలేయాలనా, లేకపోతే ఎంఐఎం వదిలేసి వీళ్ళందరి మీద వేటు వేయాలనా? ఇది నడుస్తుంది చర్చ. ఎంఐఎంను వదిలేసి వీళ్ళ మీద చర్యలు తీసుకుంటే ఎట్లుంటుందో తర్వాత విషయం. కానీ ఎంఐఎం కోసం వీళ్ళని వదిలేస్తారా అనే చర్చ ఒకటి నడుస్తుంది. వీళ్ళని వదలొద్దు, వాళ్ళని కూడా వదలొద్దు. ఎంఐఎం ఎందుకు వదలాలి? ఎంఐఎంలకు ఒక రూల్ సపరేట్గా ఇప్పుడు ఇప్పటికే ఒకటి ఉంది కదా, ఓల్డ్ సిటీలో కరెంటు బిల్లు కట్టకపోతే పీకేదేం లేదు, ఓల్డ్ సిటీలో ఇంటి ట్యాక్స్లు కట్టకపోతే చేసేదేం లేదు, ఓల్డ్ సిటీలో హెల్మెట్ పెట్టుకోకుండా బండి మీద తిరిగితే పోలీసులు కూడా చేసేదేం లేదు. ఓల్డ్ సిటీ సపరేట్ దేశమా ఏదేమన్నా? మరి అట్లాంటప్పుడు ఓల్డ్ సిటీలో మాత్రం మీ హైడ్రా పనిచేయదా? ఓల్డ్ సిటీకి పోగానే హైడ్రాకు మొత్తం బ్యాటరీలు వీక్ అయిపోతున్నాయా మీ జేసీబీలకు? ఓల్డ్ సిటీలో మాత్రం విద్యార్థుల కోసం కుంటి సాకులు చెప్పుకుంటా విద్యార్థులైన పేరుతోన టైం ఇస్తారంట, మిగతా కాలేజీలకు మాత్రం టైం ఇయ్యారంట. అక్కడ గండిపేటలో ఉన్న టీడీపీ నడిపించే కాలేజీ ఉంది ఒకటి, స్కూలు కాలేజీలు, వాళ్ళు కూడా ఇద్దరు నోటీస్ ఇవ్వలే, వాళ్ళని వదిలేశారు. ఇక్కడ మాత్రం నోటీసులు ఇచ్చి వీళ్ళని మాత్రం కూలగొట్టేస్తాం, జేసీబీలు వస్తున్నాయి, జాంకోట్ లీక్ ఇస్తున్నారు, ఇంకొస్తుంది పోతుంది, ఇప్పుడే జేసీబీ స్టార్ట్ అయింది, ఇప్పుడే చాబీ పెట్టినాం, ఇప్పుడే బ్యాటరీ పెట్టినాం, ఇప్పుడే గాలి కొట్టినామని చెప్తున్నారు. అదేదో అక్కడ ఫాతిమా కాలేజీ మీదకి పోవాలి కదా, ఫాతిమా ఓవైసీ కాలేజీ మీదకి పోవాలి కదా, అక్కడ మాత్రం కుంటి సాకులు చెప్తారా? ఇక్కడ మాత్రం వీటికి మాత్రం నోటీసులు ఇస్తారా? ఇక్కడంత సీరియస్నెస్ అక్కడ ఎందుకు లేదు? అవి గులగొట్టాలి, ఇవి గులగొట్టాలి, అందరి మీద సీరియస్గా. హైడ్రా ఎవరిని వదిలిపెట్టదు అన్నప్పుడు ఎవరిని వదిలిపెట్టద్దు. మీ సొంత పార్టీలను హైడ్రా వదిలేస్తుంది, మీ పార్టీతో మిత్రత్వం ఉన్న ఎంఐఎంలను మీ హైడ్రా వదిలేస్తే మీ ఇటాచీలు వాటి సైడ్ పోవు, మీ ప్రొక్లైన్ అటువైపు పోవు. నోటీసులు మీరు ఇచ్చిన నోటీసులు మీరే మర్చి పెట్టుకుంటారు. మీరేగా నోటీసులు ఇచ్చింది. మీరు ఎందుకు ఇచ్చారు నోటీసులు? 30 రోజుల్లో కూలగొట్టాల్సిందే, 30 రోజుల్లో మీరు నిర్ణయం తీసుకోవాల్సిందే అని కాలేజీలో కూడా నోటీసులు ఇచ్చారు. సరే 30 రోజులు కాలేజీ నోటీసులు ఇవ్వడం సబబే, ఎందుకంటే వాళ్ళు అప్పటికప్పుడు స్టూడెంట్స్ పెట్టుకోలేరు. కానీ వాళ్ళతో ఉన్న పైసలకు, వాళ్ళతో ఉన్న ఆస్తులకు ఎంఐఎం వాళ్ళైనా మిగతా వాళ్ళైనా మస్తు బిల్డింగ్స్ ఉంటే వాళ్ళకు ఎక్కడ తీసుకుపోతారు. ఎంఐఎం వాళ్ళకి ఇచ్చిన టైం మాత్రం వీళ్ళకి ఇయ్యారంట, వీళ్ళకి ఇచ్చిన నోటీసులు సీరియస్ అంట, ఎంఐఎంకి ఇచ్చిన నోటీసులు ఉత్తుత్తి అంట. అదేమిది? ఇప్పుడు హైడ్రా అయినా పనిచేసేదేనా, లేకపోతే హైడ్రా ఉత్తుత్తిదేనా? ఏమైనా పనితనం ఉందా హైడ్రాకు? లేకపోతే ఇదే మన తన భేదం చూపించుకుంటా మన అనుకున్నలకు ఒకటి, తన అనుకున్నలకు ఒకటి, ఇంకొక లాక్కుంటుందా? మీరు ఎంఐఎం వాళ్ళకి కులగొట్టకుండా ఎన్ని కులగొట్టినా కూడా మీ చిత్తశుద్ధికి క్వశ్చన్ చేయాల్సిందే. ఎవరిని వదిలిపెట్టలేదన్నప్పుడు ఎంఐఎంలను ఎందుకు వదిలిపెట్టినట్టు రేవంత్ రెడ్డి గారు? మీ అన్న విషయంలో ఒక డ్రామా నడిపిస్తున్నారు. నోటీసులు ఇచ్చి 30 రోజులు టైం ఇస్తారా ఇంటికి? వేరే వాళ్ళ ఇల్లు, పేదల ఇల్లునేమో కూలగొట్టేస్తారు. పొద్దుగా తెల్లవారుతామని ఎవరు లేవకముందే పోయి కూలగొట్టిచ్చేస్తారు. మీ అన్నగారికి వచ్చే వరకు నోటీసులు ఇచ్చి 30 రోజులు టైం ఇస్తారా? మరి ఇక్కడ వచ్చే వరకు ఎంఐఎంకి టైం ఇస్తారు, మిగతా కాలేజీలోకి మాత్రం మీరు వారం రోజుల్లో మీరు రిప్లై ఇవ్వాలి, లేకపోతే కూలగొట్టిచ్చేస్తామని చెప్తారా? ఎంఐఎం వాళ్ళు కనీసం కోర్టుకు కూడా వాళ్ళు ఎంత ధైర్యం ఒకసారి ఆలోచించండి మీరు. ఎంఐఎం వాళ్ళు మాకు నోటీస్ వచ్చిందని కనీసం కోర్టుకు కూడా పోలే. కోర్టుకు హైదరాబాద్ నోటీస్ ఇచ్చారు మేము ఏం చేయాలని. ఏందా ధైర్యం ఎంఐఎం వాళ్ళకు? ఎవరిని చూసుకొని కోర్టుకు పోలే? వీళ్ళు పోయినారు కోర్టుకు, పల్లారాజేశ్వరుడు పోయిన కోర్టుకు, తర్వాత
మర్రాజశేఖర రెడ్డి మల్కాజ్గిరి ఎమ్మెల్యే వాళ్ళు పోయిండు కోర్టుకు. నిన్న కోర్టులో హియరింగ్ అయింది, మీరు రిప్లై ఇవ్వండి, వాళ్ళని పరిశీలించండి అని చెప్పింది. కానీ ఎంఐఎం వాళ్ళు కనీసం కోర్టులో పిటిషన్ కూడా వేయలే. అంటే హైడ్రాకే వణికిస్తున్నారని అర్థమవుతుంది దీన్ని చూస్తే. హైడ్రానే వాళ్ళని చూసి పారిపోయిందా? హైడ్రానే అసౌద్దీన్ మొత్తం చూసి అమ్మో ఇన్నతో పోతే పెద్ద లొల్లైతుంది అని చెప్పేసి పారిపోయినరా ఇట్లా? ఇప్పుడు వీళ్ళకి ఇచ్చిన నోటీసు ఉత్తిది కాకపోతే వాళ్ళు ఎందుకు కోర్టుకు పోలే? దేకలేంగే గవర్నమెంట్ అని వార్నింగ్ ఇచ్చారు ఏమన్నా? అసలు ఏం జరుగుతుంది ఎంఐఎం విషయంలో? ఎందుకు హైడ్రా తల ఒగ్గింది? ఎందుకు వెనకడుగు వేసింది? ఎందుకు మీ హిటాచ్లను బ్యాక్ వచ్చినాయి? ఎందుకు ఫాతిమా కాలేజ్ వైపు సీరియస్గా లేదు? మీరే దానికి ఎందుకు రిప్లై ఇచ్చుకుంటున్నారు? విద్యార్థులకు కాబట్టి టైం ఇస్తున్నామని. మిగతా కాలేజీల విషయంలో ఎందుకు ఆ టైం లేదు? ఈయనకు మాత్రం ఎందుకు టైం ఉంది? చాలా కాలేజీలు ఆ గండిపేటలో తర్వాత హిమాయత్ సాగర్లో ఉన్న చాలా కాలేజీలకు ఇప్పటిదాకా ఎందుకు నోటీసులు ఇవ్వలేదు? ఆడ కూడా ఏరుతున్నారా? ఎవరికి ఇవ్వాలి, ఎవరు మనోళ్ళు ఎవరు తన్నోళ్ళని చూస్తున్నారా? ఇప్పటిదాకా మీరు ఒకటి ఆలోచించండి. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి సంబంధించిన వాళ్ళు ఎవరికి ఫామ్ హౌస్ లేవా? ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి సంబంధించిన వాళ్ళు ఎవరు ఇక్కడ ఇంకా అసలు హైదరాబాద్లో బిల్డింగ్స్ కట్టలేదు, మొత్తం తెలంగాణలోనేనా అక్కడ ఉన్న బిల్డింగ్స్ కట్టిందంతా మనోళ్ళేనా? వాళ్ళకు కూడా ఇప్పటిదాకా ఒక్కటి ఆంధ్రప్రదేశ్ ఒక నాగార్జునది అంటే అదేదో రాజకీయం ఉందని చెప్తున్నారు, అదేదో అక్కినే నాగేశ్వరరావు కానీ స్టార్ట్ చేస్తున్నారు రాజకీయం. కానీ మిగతా వాళ్ళై ఆంధ్ర రాష్ట్రానికి సంబంధించిన వాళ్ళై పెద్ద 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 బిల్డింగ్స్ కడుతున్నారు, అవి చెరువుల్లో ఉన్నాయి, మీకు ఎందుకు కళ్ళకు కనిపిస్తలేవు? అంటే మీ హైడ్రా ఎవరి కోసం పనిచేస్తుంది, దేనికోసం పనిచేస్తుంది అనేది క్వశ్చన్ చేయాలి ఖచ్చితంగా. మీరు ఎంఐఎం టచ్ చేయకపోతే, మీ బుల్డోజర్లు మీ ఇటాచీలు మీరు ఎంఐఎం వాళ్ళ ఖాళీల వైపు పోకపోతే మిగతా మొత్తం కూడా మీరు క్వశ్చన్ చేయాల్సిందే. మీరు అది కొలగొట్టండి, వీళ్ళ కొలగొట్టండి, అందరికి ఒకటే చట్టం కదా? ఒక్కొక్కరికి ఒక చట్టం ఉంటుందా? ఒక్కొక్కరికి ఒక రూల్ ఉంటుందా? అంటే మీరు ఎంఐఎం వాళ్ళ ఖాళీలకు వచ్చేవరకేమో మొత్తం మీరే రీజన్స్ వెతుక్కొని మీరే కారణాలు చెప్తారు. అవునాడు పిల్లలు ఉన్నారని. ఇక్కడ కాలేజీలో పిల్లలు లేరా? మరి అక్కడ ఖాళీలు ఉన్నాయి, అక్కడ పిల్లలు ఉన్నారు, మరి వాళ్ళకి ఎందుకు ఇవ్వాలి నోటీసులు? గండిపేట దగ్గర హైడ్రా ఏం చేస్తుంది, హైడ్రా వ్యవహారం ఏందో మీరు ఇది ఒక్క ఉదంతం చాలు, ఎంఐఎం ఉదంతం ఒక్కడే చాలు. ఎంఐఎం వాళ్ళు కోర్టు మెట్ల కూడా ఎక్కాలి అంత ధైర్యంగా ఉన్నారంటే ఎవరిని చూసుకొని ధైర్యంగా ఉన్నారో మీరు కామెంట్ రూపంలో తెలియజేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ సిగ్నల్ టీవీ.